ఇదిగో తాగు. అలా చూడకు, విషమే కలపలేదులే. హార్లిక్స్ కలిపిన పాలు. తాగు. నాకిది కావాలని ఎవరు చెప్పారు? నువ్వే కదా చెప్పు, పాపకి నీకు పోషాహారం దొరకట్లేదని. నీ ఒంటిలో పోషాహారం వెళ్ళట్లేదు కాబట్టే పాలు దొరకట్లేదంటే పోషాహారం ఇద్దామని తీసుకొచ్చానే. ఎంతమంది కోపాన్ని ఇందులో తీసుకొచ్చారు? అదంతా నీకు తెలియదు. ఇంకా ప్రతిరోజు పొద్దున్న నైట్ హార్లిక్స్ కలిపిన పాలు నీకు దొరుకుతుంది. భయపెట్టి ఇలాంటివి తీసుకురావడం మీకు అలవాటే కదా. నోరు మూసుకుని తీసుకుని తాగవే. నేనిది తాగను. ఇది తాగడం వల్ల వచ్చే పోషకాలు నా బిడ్డకేం అక్కర్లేదు. అయ్యో, ఇంతసేపు పోషాహారం దొరకట్లేదని ఊరికే వాగుతున్నావు. తాగితేనే ఇక్కడ నుండి వెళ్తాను. తాగి చావు. నేనింతకు ముందే చెప్పాను, మీరు కష్టపడి సంపాదించింది కాకుండా మిగతా వాళ్ళు వాళ్ళ కోసం ఉంచుకున్నది నాకొద్దు. నేను ఏం చేసి తీసుకొస్తే నీకేంటే? అసలు నిజానికి నా నుండి నువ్వు ఏం ఎదురు చూస్తున్నావే? ముందు ఒక అమ్మాయిలా మూసుకుని కూర్చో. ఇదిగో ఇప్పుడే డెలివరీ అయ్యిందంతా నేను చూడను. నేరం మీద వేసి తంతా. పిల్లోని తీసుకురాలేదా? మేము వెంటనే వెళ్ళిపోతాం. అంతవరకు అత్తయ్య చూసుకుంటానన్నారు. బాబుకి జలుబు చేసింది మావయ్య. కారులో ఏసీ వేస్తే ఎక్కువైపోతుందనే తీసుకురాలేదు. ప్రీతి, ఇప్పుడే మీ ఇంటికి నేను కాల్ చేశాను. అప్పుడే వదిన గారు చెప్పారు మీరు ఇక్కడికి వస్తున్నారని. ఏంటి చెప్పా చేయకుండా వచ్చేసావు? రండమ్మా చెప్తాను. రాలుడు కూర్చో. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవును, కానీ మీరు వచ్చిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళటం బాగోదుగా. మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. చమ్మేలి గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. పోయిన వారం ప్రీతి ఇక్కడికి వచ్చినప్పుడు చమ్మేలి ప్రీతిని ఒక విషయం అడిగింది. తను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటోంది. తనని తీసుకువెళ్లాల్సిన ప్లేసే మెంటల్ హాస్పిటలే. సూరజ్ గాడు ఒప్పుకోలేదు, లేకపోతే నేను ముందే చేసి ఉండేవాడిని. మనం కోపడడం వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు కదా మావయ్య. అది కాకపోతే వేరే దారే ఉందంటారు? చమ్మేలి కోరుకున్నట్టుగానే తనని వేరే ప్లేస్కి తీసుకువెళ్దాం. ఎక్కడికి? మా ఇంటికి. నువ్వేమంటున్నావమ్మా? ఒక పిచ్చిదాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉంచుకుంటావా? ఇప్పుడు తను మాట్లాడేది చూస్తుంటే చమేలి నాతో వచ్చేస్తుంది. లేకపోతే పాపని తీసుకువెళ్ళి ఎక్కడైనా కష్టపడుతుంది. అలా వెళ్ళకూడదంటే ఇదే దారమ్మా. నాకు ఖచ్చితంగా తెలుసు, నాతో తను అక్కడికి వచ్చి ఉంటే చమేలి పద్ధతి కాస్త మారుతుంది. సూరజ్ అన్ని మీద ఉన్న శత్రుత్వాన్ని మార్చేయచ్చు. తను చెప్పేది విని నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పిన మాట తను తర్వాత మర్చిపోతుంది. మతిస్థిమితం లేని తన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉంచితే అల్లుడు గారితోనూ మీ అత్తగారితోనూ మాట పడాల్సి ఉంటుందమ్మా. తన వల్ల నీ కాపురంలో ఎటువంటి కలతలు రాకూడదు. నేనిది ఆర్కే అత్తయ్య ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి నేను వచ్చానమ్మా. ఇక సూరజ్ అన్నయ్య ఒప్పుకుంటే ఈ రోజే మేము చమేలిని పాపని తీసుకువెళ్ళిపోతాం. ఇది కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. అంతా సరవుతుందమ్మా. అది నీకు భారంగా ఉంటుంది తల్లి. దాన్ని తలుచుకుని బాధపడకండి. లాలిని తోడుగా తీసుకువెళ్తే అత్తయ్యకి సహాయంగా ఉంటుంది. సాయం చేయాలనుకుంటున్న నీకు అదొక పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటిదేమీ జరగదమ్మా. ముందు అన్నయ్య ఏమంటారో చూద్దాం. సూరజ్ ఒప్పుకున్నా కూడా తనని మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి నేను అస్సలు ఒప్పుకోను. ఒక మార్పు రావాలని నాకు అనిపిస్తోంది. ఆ మార్పేదో మా ఇంట్లో నుంచి మొదలవుతే బాగుంటుంది. చమేలి అక్కడికొచ్చి ఎంతకంటే పెద్ద సమస్యలు చేస్తే? అంతలా సమస్య వచ్చేంతగా మేమేమి చెయ్యం కదా మావయ్య. తనకి రిలీఫ్ దొరికి ఆ రిలీఫ్ వల్ల తన మనసు మారిందంటే మనకి సంతోషమే కదా. ఇటువంటి విషయాల్లో నాకు ఐడియా తక్కువే, అందువల్ల నేను ఎక్కువ వాదించను. నా మనసులో పడింది నేను చెప్పాను. ఇక మీద మీరేం చేయాలనుకుంటే చేయండి. ఈ తీర్మానం వల్ల నా కూతురు ఇకపైన బాధపడకూడదు. నాకు అదే కావాలి. ఇది నేను చెప్పినట్టుగా మీరు ప్రీతితో చెప్పేయండి. మిలిటరీ ఆఫీసర్ వెళ్ళిపోయారా? ఇదిగోండి కొంచెం జ్యూస్ తాగండి.
మీకిచ్చిన ఒకే ఒక్క మాట వల్లే నేను ఎన్ని కష్టాలైనా ఇక్కడుండి భరిస్తున్నాను. అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోండి. కానీ భర్త ట్రీట్మెంట్ కోసం 50,000 తీసుకున్నారు కదా, ఆ 50,000 ఇచ్చేసి వెళ్ళండి. అది ఇవ్వగలిగేదాన్ని అయితే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఒకవైపు సూరజ్ సార్ గారి బాధ, ఇంకోవైపు చమేలి గారి మొండితనం. వాళ్ళిద్దరి దగ్గర నేనే బందీనయ్యాను. ఇక్కడి నుండి ఎప్పుడు రిలీజ్ జరుగుతుంది సారు? మీకు అదృష్టం ఉంటే ఆ రిలీజ్ ఆర్డర్ ఈ రోజే దొరుకుతుంది. అన్నయ్య, చమేలికి ఇప్పుడు నా మీద నమ్మకం ఉంది. ఎక్కువైతే 1 నెల, ఆలోగానే తన్ని మార్చేయచ్చు అన్నయ్య. ఏమిటి నిశ్చయం? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దానికి నీ సహాయం తను కోరుతోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే తన నడవడిగా మారుతుంది. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళని తనే నా దగ్గర అడిగింది. నన్ను మీ చెల్లెలుగా చూడలేదు, పాత ఫ్రెండ్గానే నన్ను తను ఇప్పుడు చూస్తోంది. నువ్వది నమ్మావా? డెలివరీకి ముందు నుంచి నన్ను అడుగుతోంది ఇక్కడి నుంచి తను వెళ్ళిపోవాలి అని. నేను దానికి ఒప్పుకోలేదు. దానికి ప్రతీకారంగా తన నా బిడ్డను కూడా చూపించకుండా ఉంది. తనకి నుంచి తప్పించుకోవాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరైనా బంధువుల ద్వారా తన నాన్నకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తారు. అదంతా ఎందుకని తను ప్రయత్నించట్లేదు? తనకున్న ఒకే ఒక టార్గెట్ నేనే. నన్ను నాశనం చేసే తను వెళ్తుంది. నాకు బాగా తెలుసు, చమ్మెలి నన్ను విరోధిలా చూసినప్పుడు, నన్ను ద్వేషించినప్పుడు ఒక విధంగా చూస్తే తనకు నేను నచ్చుతాను. నన్ను నష్టపరచాలని కూడా తనకు లేదు. అందుకే తను నీతో వచ్చేస్తాను అంటోంది. నాకు తనకు ఉన్న బంధాన్ని విడదీయలేని ఒకేదానివి నువ్వేనని తనకు తెలుసు. అది మంచి విషయమేనని నాకు అనిపిస్తోంది. చమేలి ప్రీతిని అడగడం నీ మీద ఉన్న ప్రేమే కారణమంటే ఖచ్చితంగా తనలో మార్పు వచ్చిందనే అర్థం. చమేలి ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలనుకుంటుంది. నిన్ను చూస్తూ తను ఉండాలి అంటే తను మా ఇంటికి రావాలి. తను ఇదే కోరుకుంటోంది అంటే చమేలికి తెలియకుండానే మనం తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టే లెక్క. ఇది తప్ప వేరే దారుందా అన్నయ్య? మీకు ప్రశాంతత, సంతోషాన్నిచ్చే ఒక జీవితం కావాలి. అదే నా కోరిక అన్నయ్య. మనం ఎంత నిదానంగా ఉన్నా చమేలి మళ్ళీ మీ జీవితంలోకి పాతలా వస్తుందంటే అది పెద్ద విషయమేగా. అలా జరగకుంటే ఆ తర్వాత ఏమీ ఆలోచించుకో. చమేలిని మెంటల్ హెల్త్ సెంటర్లో జాయిన్ చేసేద్దాం. అలా చేయడానికి బదులుగా ఇలా చేస్తున్నాం. అలా చూడొచ్చు కదా. మంచే జరగాలని మనం అందరం వేడుకుందాం. ఏడకుండా ఉండాలి. అమ్మ పనయ్యాక నేను ఎత్తుకుంటాను. రూమ్ ఫ్రెషనర్ కావాలంటే చెప్పు బాలా. ఇప్పుడు ఈ రూమ్లోకి వస్తుంటే చాలా స్మెల్ వస్తోంది. టాయిలెట్కి వెళ్ళాలని తెలిసే వయసు కాదుగా పాపకి. అందువల్ల కాస్త బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకేగా మీరెవరూ ఈ రూంలోకి రావడం లేదు. నేను రానందుకు అది కారణం కాదు. వేణుగోపాల్కి భయపడే. నేనిక్కడుండడం అతను చూస్తే అప్పుడే తిట్టడం మొదలు పెడతారు. నీ జీవితం తెలుసుకుంటేనే నాకు బాధగా ఉంది. నీకిలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. కలలాగా ఉండదు జీవితం అని నాకెప్పుడూ అర్థమైంది. మన బ్యాచ్లో ఉన్న చాలా ఫ్రెండ్స్తో నేను ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాను. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతుంది ప్రీతితోనే. కానీ నువ్వు ఇక్కడున్న విషయం నేను ఇంకా తనతో చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం నేను ప్రీతిని హాస్పిటల్లో కలిశాను. తను చెప్పింది వేణుగోపాల్ ఎలా నడుచుకున్నాడని కూడా చెప్పింది. నాకు వీలైనంత వరకు మేనేజ్ చేశాను. ప్రీతి మళ్ళీ నేను కలవాలనుకుంటోంది. ఇప్పుడు నేనిక్కడ ఉంటున్నానని తనకి తెలియకూడదు. నీలాగా లేకపోయినా సూరజ్ జీవితం కూడా ఇంచుమించు ఇలాగే ఉందని నేను విన్నాను.
మీ ఇద్దరికీ పెళ్లి జరుగుంటే దివ్య ప్లీజ్. నేనిక వద్దనుకున్న పుస్తకమే ఆ సూరజ్. ఇక అది తెరవను. మర్చిపోవాలనుకుంటేనే కదా బాలా జ్ఞాపకాలు ఎక్కువగా వస్తాయి. నువ్విప్పుడు సూరజ్ గురించి ఆలోచించడమే లేదా? నేను మనిషినే కదా, అప్పుడప్పుడు గుర్తొస్తాడు. అలా గుర్తొచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పి వేణుగోపాల్ దగ్గర కావాలనే తిట్లు తింటూ ఉంటాను. నాకు పెద్ద ద్రోహం చేసిన సూరజ్ని నేను దూరంగానే ఉంచుతాను. డబ్బు కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిన ద్రోహి. ఆ కోపం తప్ప సూరజ్కి నాకు మధ్య ఉన్న ఎటువంటి జ్ఞాపకాలు నేను ఆలోచించను. అది నాకు నేనే చేసుకున్న అనేది అవుతుంది. తాళి కట్టిన భర్తకి బిడ్డని జన్మనిచ్చాను. ఇక ఈ బిడ్డే నా జీవితం. ఆ సూరజ్ గురించి నేను ఆలోచించను. ఇక ఈ జన్మకి నేను ఆలోచించను. నీకు వేణుగోపాల్ నుంచి తప్పించుకోవాలని లేదా? ఆ మార్గం ఎప్పుడూ సూరజ్ కాదు. నన్ను కాపాడే దైవం నా బిడ్డే. నేను ప్రాణాలతో ఉండడానికి నా బిడ్డ చాలు. ఏదేమైనా మీరు ఇక్కడ నుండి వెళ్తున్న విషయం నాతో చెప్పనే లేదు మేడం. కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఎంతైనా నేను మీకు తోడుగా నీడుగా ఉంటున్నాను కదా మేడం. ఇక నుంచి కూడా నువ్వు నాతోనే ఉంటావు. అంటే నేనెక్కడికి వెళ్ళా నువ్వు నాతోనే ఉండాలంటున్నాను. అయితే మీతో పాటు నేను కూడా వస్తున్నానా? ఇలా అనవసరంగా మాట్లాడకుండా నువ్వు త్వరగా రెడీ అవ్వు. 2 నిమిషాలు, నేను సర్దుకొని వచ్చేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను. చెమేలి మేడం గారితో నేను కూడా వెళ్ళిపోతున్నాను. హా, మీరు ఇంట్లో పని మనిషి మాత్రం కాదుగా, చమేలి సెక్రటరీ కూడా కదా. అందుకని చమేలితో ఎప్పుడూ ఉండాలి. సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే వస్తాను. నువ్వేమీ భయపడద్దు. ఆర్గానిక్ సాయం చేయడానికే వచ్చారు. ఆర్కే ఒప్పుకున్నారు కాబట్టి మనం ఆ ఇంటికే వెళ్తున్నాం. ప్రస్తుతానికి నువ్వెక్కడికి వెళ్తున్నావని ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. సూరజ్ అడగలేదా? ఒక ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్తున్నావని చెప్పాను. అలా చెప్తే చాలు. లేదంటే సూరజ్ అస్తమాను నన్ను నా పాపని చూడాలంటారు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవద్దా? కారులోనేగా వెళ్తున్నావు. ఇది చాలే, ఇంకెవరికి చెప్పొద్దు. మనం వెంటనే వెళ్ళిపోదాం. నేను వెళ్ళొస్తానమ్మా. ఇలా ఇవ్వండి. రా, ఎక్కు.
ఇదిగో నీకు తినడానికి తాగడానికి ఏమవుతా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నా జ్ఞాపకాలని కూడా మీరు భయపెట్టారు కదా. అలాగే ఉండాలి. ఎప్పుడు నేను మాత్రమే నీ ఆలోచనలో ఉండాలి. ఏమైనా తిన్నావా లేదా? మీరు నా కోసం కొనుక్కొచ్చారా? అసలు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు 3 పూటలు తినడానికి నేను ఇక్కడ కొనుచ్చానని. ఓహో, 90 రోజులు అవ్వకుండా మీరు కిచెన్ లోపలికి వెళ్ళరు. వద్దు, ప్రతి పూటకి నీకు కావాల్సిందిమ్మని నేను ఇప్పుడు వెళ్ళి చెప్తాను చూడు. మీరు ఈ ఇంట్లో పని మనిషిని పెట్టారా ఏమిటి? ఇక్కడ నువ్వు కాకుండా ఇంకో 3 ఆడవాళ్ళు ఉన్నారుగా. నీకు కావాల్సిందంతా వాళ్ళు చేసిస్తారు. ఈ రూమ్ లోపలికి నన్ను చూడటానికి కూడా రావట్లేదు. వాళ్ళు పెడతారా? నీ బంగారమైన అన్నయ్యకి పిల్లం అంటే ఒకటి ఉందిగా, తనని నిన్ను చూసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఉండమనవే. ఊరికే 3 పూటలు తింటాం తప్ప తనకి ఇంట్లో ఏ పని లేదు. హరి అన్నయ్య దివ్యని చేసుకున్నది నన్ను నా బిడ్డని చూసుకోవడానికి కాదు. అబ్బో, తను పెద్ద నర్సే కదా, వచ్చి ఏం చేసింది? ఒక్క మాట చెప్తే చాలు, తనని నీ బానిసలా చేసి ఇక్కడే నుంచోబెడతా. ఏంటి చెప్పవా? చెప్పవే, ఒక్క మాట చాలు. ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంచుతారు? నువ్వు చచ్చే వరకు ఇక్కడే ఉంటావే. ఇది అద్దె ఇల్లు. నీ ఇంటి వాళ్ళు ఇకపై ఎక్కడ ఉంటారో నువ్వు పాప అక్కడే ఉంటారు. నీతో పాటు నేను. నువ్వు చూసావు కదా మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం. అలా ఒక ఉమ్మడి కుటుంబంగా మనందరం ఇక్కడే ఉందాం. నాకు చేతికొచ్చే దాంతో నేను ఏదైనా కొనిస్తాను. ఆ తర్వాత మీ ఇంటి వాళ్ళ జీవితంతో మనం కూడా బతికేద్దాం. మీరు సంపాదించుకొస్తేనే నేను తింటాను, అంతేగాని ఒక్క ముద్ద కూడా నేను ఇక్కడ తినను. అయ్యో, నీకు పెళ్లికి పెట్టుకున్న డిపాజిట్లో నుంచి ఒక భాగాన్ని తీసుకునే కదే మీ అన్నయ్య గల్ఫ్కి వెళ్ళాడు. చెప్పు. అందుకే కదా వీళ్ళందరూ ఇలా బతుకుతున్నారు. నిజంగానే వాడి డబ్బులకి హక్కున్న తనివి నువ్వు ఒకటి మాత్రమేనే. ఆ హక్కు నీకు దొరకాల్సిందే. ఇక్కడ ఏ ఉన్నా అందులో నీకు కూడా హక్కు ఉంది. నువ్వు తిన్న తర్వాత మిగతా వాళ్ళు తింటే చాలు. దానికి కావాల్సిందంతా నేను చూసుకుంటాను. ఏయ్, నీకెవరైనా లోటు ఉందంటే నాతో చెప్పు, వీళ్ళందరినీ కడిగి పారేస్తాను. ఏంటి ఎప్పుడు చూసినా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పక్క వాళ్ళు అడుగుతున్నారు. కూతురు అల్లుడు వచ్చారని నువ్వు చెప్పుండొచ్చు కదమ్మా. అన్నిటినీ ఓర్చుకోవచ్చు, కానీ అతని నోటి నుంచి వచ్చే చెడ్డ మాటల్ని తట్టుకోలేకపోతున్నాం. 3 ఆడవాళ్లు ఉన్నారన్న ఆలోచన కూడా అతనికి లేకపోతోంది. మరే, సొంత తల్లినే చేసుకుంటున్నవాడు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాడా? ఈ గొడవల మధ్యలో నువ్వు కూడా కష్టపడుతున్నావని నాకు చాలా బాధ కలుగుతోంది. 2-3 నెలల్లో నా సమస్య తీర్చుకొని నేను వెళ్ళిపోతాను. ముందు ఆ వేణుని బయటికి ఎలా పంపించాలో చూడండి. వేణు అసలు మనిషి జన్మానే నాకు అనుమానంగా ఉంది. ప్రేమగా ఒక మాట కూడా అతను మాట్లాడలేకపోతున్నాడు. బాల ఆ బిడ్డ అతనికి అక్కర్లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆ తర్వాత అతన్ని మాత్రం చూసుకుంటే చాలు. ఈ భారాన్ని మనం ఎందుకు మొయ్యాలి? వేణు వాళ్ళని వదిలిపెట్టడు, వాళ్ళని మనశ్శాంతిగా బతకనివ్వడు కూడా. ఎదుటి వారిని బాధ పెట్టే విషయాలు చేసే ముందు తను కూడా కాస్త ఆలోచించుండాలి. మీరు బాల మీద ఉన్న కోపం ఇంకా మనసులోనే పెట్టుకుంటే ఏది జరగదు వదినా. తన మీద నాకు కోపం అని ఎవరన్నారు? తనంటే నాకు ద్వేషం. అది చూపించాల్సిన సమయం ఇది కాదు వదినా. ఎలాగైనా బాలతోనూ పాపతోనూ ప్రేమగా నడుచుకొని వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. జరిగేది చూస్తుంటే అతను బాలని పాపని తీసుకెళ్తాడన్న నమ్మకం నాకు లేదు. వెళ్ళకపోతే ఎలా? మనం కూడా ప్రశాంతంగా ఉండాలి కదా. అయితే నువ్వే మనుషుల్ని ఏర్పాటు చేయి వేణుని తరిమేయటానికి. దివ్య, జయ మాట విని అనవసరంగా నువ్వు తెలివి తక్కువ పని చేయకు. నువ్వు హరితో మాట్లాడి వాడు చెప్పినట్టు చేస్తే చాలు. హరితో చెప్తే ఈ విషయం జరుగుతుందని నాకు అనిపించడం లేదు. దివ్య, నీకు ధైర్యం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత వేణు సమస్య ఉండదు. ఇంకా బాలాని తన కూతుర్ని వాళ్ళ అత్తగారింటికి పంపించేద్దాం. వేణుగోపాల్, ఏమనుకొని మాట్లాడుతున్నారు? డబ్బే కావాలనుకుంటే నాకు వీలైనంత వరకు సహాయం చేస్తాను. నీ డబ్బులు తీసుకెళ్లి నీ మొగుడికి ఇవ్వే. నాకు నా భార్య ఇంకా బిడ్డ సురక్షితమే ముఖ్యం. దానికి తగిన చోటు ఇదేనే. నీకు నచ్చలేదని నాకు బాగా తెలుసు. అవును, అసలు నువ్వెందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు? ఈ ఇంటి ఇద్దరి కూతుర్లు ఎందుకే ఒకేసారి వచ్చి ఉంటున్నారు? నేను ఈ ఇంటికి పెద్ద కూతుర్ని. పెద్ద కూతుర్ని గ్రాండ్ గా పెళ్లి చేసి పంపించేశారు కదా. చిన్న కూతురు కూడా అలాగే పెళ్లి చేసి పంపించాం. కానీ ప్రసవించిన తర్వాత రెస్ట్ కోసం వచ్చింది. మరి నువ్వు తెలియక అడుగుతున్నా, నీకేమైనా విశేషాలు ఉన్నాయా? కాదు, అలాంటివి ఉన్నాయంటే వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో.
లేదంటే అందరూ నన్ను తప్పు పడతారు. హ, నువ్వు చెప్పద్దమ్మా. ఇంటి వాళ్ళు ఊరు వాళ్ళ అలా మాట్లాడే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ అంతటా నువ్వు వెళ్ళేదంటే ఎలా పంపించాలని నాకు బాగా తెలుసు. అలాంటి చండాలమైన పని నన్ను చెయ్యనివ్వక.